తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వైపు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతల్లో ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది. ముఖ్యంగా మల్రెడ్డి విషయంలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇలాంటి వారిలో మల్రెడ్డి కూడా ఉన్నారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మల్రెడ్డి నివాసానికి వచ్చి ఆయన్ను బుజ్జగించారు. కార్యకర్తల డిమాండ్ మేరకే తాను మంత్రి పదవి అడిగినట్టుగా చెప్పారు మల్రెడ్డి. రాష్ట్రంలో 10 ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పోయిందన్నారు. ఇచ్చిన జిల్లాలకే 2-3 మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను విస్మరించొద్దని, రాష్ట్ర జనాభాలో ఈ 2 జిల్లాల్లోనే 47% ఉన్నారని గుర్తు చేశారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం తన మొర వినలేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్న ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ఫేస్ టు ఫేస్. ప్రేమపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారు. అధిష్టానానికి లేఖలు రాశారు, అధిష్టానానికి వెళ్ళి గట్టిగా చెప్పారు, మాకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేశారు, పదవి త్యాగానికి కూడా సిద్ధపడ్డారు. అయినా కూడా కన్సిడర్ చేయలేదు. ఎట్లా చూస్తారు దీన్ని? బ్రదర్, మేము డిస్కస్ చేసినాం. మీనాక్షి నటరాజన్ గారు, మా పిసిసి అధ్యక్షులు, ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు, అందరూ కూడా, శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడారు. నేను ఒకటే చెప్పిన, నాకు స్వార్థం లేదు. 10 జిల్లాల తెలంగాణ, సోనియా గాంధీ ఇచ్చినటువంటి 10 జిల్లాల తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 18 మంత్రివర్గ స్థానాలు ఉన్నాయి. 10 జిల్లాలకు ఇచ్చిన తర్వాత ఆ 10 జిల్లాలలో కూడా ఎస్సీ, బీసీ, మైనారిటీ అందరినీ కలిపియండి. మిగతా 8లో ఇంకా మీరు ఎలా ఎక్కువ ఇస్తారో తక్కువ ఇస్తారో ఇవ్వండి. 6 జిల్లాలలోనే మంత్రివర్గం ఉంటే మిగతా ప్రజలు ఏం కావాలి అని అడిగినాం. మీరు మీనాక్షి నటరాజన్తో ఫోన్లో మాట్లాడారు, పిసిసి చీఫ్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు. ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు? ఆల్రెడీ క్యాబినెట్ విస్తరణ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 గురించి ఏమైనా హామీ ఇచ్చారు? నేను ఒక్కటే చెప్పిన, మీనాక్షి గారికి కూడా ఏం చెప్పినా, 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులకు ఇచ్చినాక అందులో కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చేయండి, అందులో కూడా మీరు అందరినీ కలపండి. మిగతా 8 మంది ఉంటారు, వాళ్ళని కూడా చేయండి. కానీ ఒక్కొక్క జిల్లాలలో 3, 4 ఇచ్చి లేని దగ్గర ఇస్తే ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి ఈ రాష్ట్రానికి ఒక హెడ్ క్వార్టర్లోనే మీరు గతంలో 6 మంది మంత్రులు, స్పీకర్లు ఉన్నటువంటి ఈ జిల్లాలలో మీరు ఏ క్యాలిక్యులేషన్ మీద మీరు ఇవ్వడం లేదనేది అడిగినాం. మీరు చెప్పండి, జిహెచ్ఎంసీలో ఈ ఇంపాక్ట్ ఉండదనుకుంటున్నారా? ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డినే కాదు, పోనీ మొత్తం ఎరిస్టవైల రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, హైదరాబాద్ నుంచి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇంపాక్ట్ ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. మనం అనుకోకూడదు అట్లా. మేమేదో వచ్చి చేస్తామని నేను అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా అయ్యే పని కాదు. తప్పకుండా గ్రాస్ రూట్లకు వెళ్ళి తయారు చేయాలంటే ఈడ 6 మంది ఉండ్రి, గతంలో కనీసం ఒక 3-4 చేయాల్సినటువంటి అవసరం ఉంటే, కానీ అది కూడా చేయలేదు. కనీసం ఒక్కరినో, జిల్లాకు ఒక్కరినన్నా చేయలేకపోతే ఇంకా మనం హైదరాబాద్ రంగారెడ్డిని ఏం చేయాలి, మేము ఎక్కడ కష్టపడాలో చెప్పండి, మేము ఎలా చేయాలో. మీరు కన్విన్స్ అయ్యారా? మీనాక్షి నటరాజన్తో పిసిసి చీఫ్తో మాట్లాడిన తర్వాత మీరు కన్విన్స్ అయ్యారా? వెనక్కి తగ్గారా? వెనక్కి తగ్గడము అనేటువంటిది ఏమీ లేదు. నేను పార్టీ క్షేమం కోసమే మాట్లాడతా. 40% అనుకోండి, 40%లో మరి ఎవడు లేకపోతే సగం రాష్ట్రంలో లేనట్టే లెక్క కదండి. మంత్రి పదవి కాకుండా వేరే ఏ పదవికైనా మల్రెడ్డి రంగారెడ్డి కన్విన్స్ అయ్యే అవకాశం ఉందా? అట్లా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారా? బ్రదర్, పార్టీ కోసం ఏది చేయమంటే అది చేస్తా. అధికారం ఏం అక్కర్లేదు. నేను ఎమ్మెల్యేను, నేను ఇండిపెండెంట్ కూడా గెలిచేంత శక్తి ఉన్నోన్ని. కానీ నేను పార్టీ కార్యకర్తలు ముఖ్యం, పార్టీ యొక్క భవిష్యత్తు ముఖ్యం. పార్టీ గురించే ఆలోచిస్తున్నాను. రైట్. 10 జిల్లాల తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వాలి, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు కనుక అట్లా నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా జిహెచ్ఎంసీ లాంటి ఎన్నికల్లో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అధిష్టానం దీనిపైన ఆలోచించాలి అంటే మల్రెడ్డి రంగారెడ్డి చెప్తున్నారు. కెమెరా యశ్వంత్ కలిసి ప్రభాకర్ టీవీ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.